నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈ రోజు మనం ఫోన్స్ కి ఫర్టిలిటీకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ 3G 4G 5G ఫోన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఫోన్ లేకుండా బతకడం అనేది చాలా కష్టం అయిపోయింది. సో ఇంత మనం వాడే ఫోన్స్ వల్ల మనకి ఫర్టిలిటీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా అనే దాని గురించి మాట్లాడదాం. ఫోన్స్ ఎక్కువ వాడే వాళ్ళకి ఎక్కువ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఫోన్స్ అనేవి స్మాల్ లో లెవెల్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ని ఎమిట్ చేస్తాయి అన్నమాట. సో ఆ వేవ్స్ వల్ల మనకి ఫర్టిలిటీ రేట్స్ అనేవి తగ్గుతున్నాయి. ఈ ఫోన్ మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పాకెట్స్ లో పెట్టుకుంటారు. సో అలా పాకెట్స్ లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మగవాళ్ళకి టెస్టిస్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వల్ల, లేకపోతే ఎక్కువ ఫోన్ వాడడం వల్ల, అది ఓవర్ హీట్ అయిపోవడం వల్ల, సో ఈ ఓవర్ హీట్ అయిపోయి మనకి టెస్టిస్ కి దగ్గరగా ఉండడం వల్ల కూడా ఫర్టిలిటీ రేట్స్ అనేవి తగ్గుతున్నాయి అన్నమాట. డెఫినెట్లీ ఫోన్స్ వల్ల ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ ఉంది. స్పర్మ్ కౌంట్స్ తగ్గుతున్నాయి, స్పర్మ్ క్వాలిటీ తగ్గుతోంది, స్పర్మ్ లో ఉన్న DNA డ్యామేజ్ ఎక్కువైపోతుంది అన్నమాట. ఇవన్నీ ఫోన్ వాడకం వల్ల అవుతున్నాయి. సో వీటిని ఎలా ఆపచ్చు అంటే, ఫస్ట్ థింగ్, ఫోన్ వాడకాన్ని చాలా వరకు తగ్గించేసేయండి. లిమిట్ ద ఫోన్ యూసేజ్. ఎంత తక్కువ వాడితే అంత బెటర్ అన్నమాట. మనకి నైట్ టైం పడుకునేటప్పుడు ఫోన్ తీసి చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల ఫస్ట్ థింగ్ మనకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మనకి నైట్ టైం ఈ లైట్ ఎక్స్పోజర్ వల్ల బాడీలో మెలటినిన్ అనే హార్మోన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అది కాకుండా ఈ ఫోన్ మనకి చిన్నపాటి వేవ్స్, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఎమిట్ చేస్తుంది కాబట్టి దాని వల్ల కూడా, లేదా ఓవర్ హీటింగ్ వల్ల కూడా మనకి స్పర్మ్ కౌంట్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో ఫోన్ టైం అనేది చాలా వరకు తగ్గించేసేయండి. అవసరం ఉంటేనే వాడండి. నెక్స్ట్, ఈ బ్లూటూత్ డివైజెస్ వాడడం వల్ల కొంచెం వరకు ఉపయోగం ఉండొచ్చు అనమాట. సో బ్లూటూత్ డివైజెస్ చాలా మంది ఇప్పుడు చెవిలో పెట్టుకుని వాడుతున్నారు కదా, అలాంటివి వాడితే మనకి ఫోన్ దూరంగా పెట్టుకునేనా మాట్లాడొచ్చు. అది ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ కూడా అంటే మనకి దూరంగా ఉంటుంది. ఫోన్ దూరంగా ఉండి మనం మాట్లాడుకోవచ్చు. సో బ్లూటూత్ డివైజెస్ వాడడం వల్ల కూడా మంచిదన్నమాట. నెక్స్ట్, థర్డ్ ఏంటంటే, ఫోన్స్ పాకెట్ లో పెట్టుకోవద్దు. ఎక్కడైనా దూరంగా పెట్టుకోండి, లేదా జాకెట్ ఏమైనా ఉంటే కనుక జాకెట్ లో పెట్టుకోండి, లేదా ఏదైనా పర్స్, బ్యాగ్ అలాంటివి ఏమైనా ఉంటే బ్యాగ్ లో వేసేసేయండి. ఫోన్ పాకెట్ లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మగవాళ్ళకి టెస్టిస్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ హీటింగ్ వల్ల కానీ, లేకపోతే చిన్నపాటి రేడియేషన్ వల్ల కానీ స్పర్మ్ కౌంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఫోన్ తో పాటు ఏమి మెటాలిక్ ఆబ్జెక్ట్స్ పెట్టద్దు. ఎందుకంటే జనరలీ ఫోన్ ఒక మెటాలిక్ ఆబ్జెక్ట్ తో పాటు మీరు జేబులో పెట్టారంటే కనుక రేడియేషన్ లెవెల్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఫోన్ ని జనరలీ జేబులో పెట్టద్దు, ప్యాంట్ జేబులో పెట్టద్దు. ఒకవేళ పెట్టాల్సి వచ్చినా ఓన్లీ ఫోన్ ఒక్కటే పెట్టండి. దాంతో పాటు ఇంకేమైనా మెటాలిక్ ఆబ్జెక్ట్స్ మాత్రం పెట్టద్దు. అండ్ ఫోన్ టైం యూసేజ్ అన్ని తగ్గించేసేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీరు ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు.